హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఈ ఆస్మాకి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఏముంది? కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? దీన్ని ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటారు, లేకపోతే అలోపతి ట్రీట్మెంట్ అంటారు. ఇదే మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి పోయినప్పుడు తీసుకునే ట్రీట్మెంటు, లేకపోతే ఒక పల్మనాలజిస్ట్ దగ్గరికి పోయి తీసుకునే ట్రీట్మెంటు, లేకపోతే ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గర తీసుకునే ట్రీట్మెంట్‌ని మనం అలోపతిక్ ట్రీట్మెంట్ అంటాం. లేకపోతే ఫేమస్‌గా చాలామంది ఏం చేస్తుర్రంటే ఒక మెడికల్ స్టోర్‌కెళ్ళి మెడికల్ స్టోర్ వాడిని అడిగి, "సార్ నాకు ఈ సింప్టమ్స్ ఉన్నాయి, మందులు ఇయ్యండి" అంటారు. సో, దాన్నంతా మనము అలోపతిక్ ట్రీట్మెంట్ అంటామనమాట. సో, దీంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు మెయిన్‌గా దీనికి డిసీజ్‌కి క్యూర్ లేదు. జీవితాంతం మందులు వాడాల్సిందే. ఎంత వాడినా గూడా మీకు సింప్టమ్స్ అనేవి రిలీఫ్ వస్తాయే తప్పితే పర్మనెంట్‌గా క్యూర్ కాదు. మీరు ఈ సింప్టమ్స్‌తో పాటు, డిసీజ్ సింప్టమ్స్‌తో పాటు మనం ఈ మందులకి ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఆ 2 కలిపి భరించాల్సిందే అని చెప్తూ ఉంటారనమాట. సో, మనకు మెయిన్‌గా యాంటీబయాటిక్స్ ఎందుకు వాడతాం? సో, ఎప్పుడైతే ఈ ఆస్తమా వల్ల స్టెరాయిడ్స్ ఇస్తారో, మనకు ఇమ్యూనిటీ అనేది పడిపోతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పడిపోతుందో నెక్స్ట్ జరిగేదేంటి? ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్స్ వాడాల్సొస్తుంది. ఈ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో, అదే విధంగా ఎప్పుడైతే స్టెరాయిడ్స్ వాడతామో మీ ఇమ్యూనిటీ తగ్గిచ్చేస్తుంది. అది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్. అదేవిధంగా ఎస్పెషల్లీ యంగ్ అడల్ట్ విమెన్‌లో ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా తెస్తుందనమాట. సో, అది కూడా మనకు స్టెరాయిడ్స్‌కున్న సైడ్ ఎఫెక్ట్. అదే కాకుండా యాంటీ హిస్టమైన్స్ వాడతారు. యాంటీ హిస్టమైన్స్ వాడడం వల్ల ప్రాబ్లమ్ ఏమంటే చిన్న పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ ఇది వాడినంత సేపు నిద్ర పెంచుతుంది. ఎక్కువ నిద్ర తెప్పిస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు వీటిని వాడకుండా మానేస్తారో నిద్ర అనేది రాదనమాట. ఇన్సోమ్నియా అంటే నిద్ర లేకుండా పోతుంది. చాలా స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తుందనమాట. ఎప్పుడైతే స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుందో మీ మొత్తం బయోలాజికల్ సిస్టమే దెబ్బతింటుంది. మీరు ఏ విధంగా తీసుకున్నా అలోపతిక్ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుందంటే మీరు ఉన్న డిసీజ్ సింప్టమ్సే కాకుండా ఈ అలోపతిక్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీరు భరించాల్సొస్తుంది. సో, ఇది అసలు మంచి ట్రీట్మెంటే కాదనమాట. వీళ్ళ ప్రకారం ఏంటంటే ఆస్తమాకి అసలు ట్రీట్మెంటే లేదు. జీవితాంతం మందులు వాడాల్సిందే అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పండి. హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. సో, హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసిన వెంటనే మీకు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా సింప్టమ్స్ అనేవి రిలీఫ్‌గా వస్తాయి. ఇనీషియల్ స్టేజ్‌లో ఏమవుతుందంటే మీ సింప్టమ్స్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. అంటే ముందు 10 ఉందనుకోండి రేటింగ్. ఇప్పుడు ఆ సింప్టమ్స్ అనేవి 5కి పడిపోతాయి. సింప్టమ్స్ ఫ్రీక్వెన్సీ అంటే మళ్ళీ మళ్ళీ రావడం తగ్గిపోతుంది. సింప్టమ్స్ సివియారిటీ ఎంత సివియర్‌గా ఉండేదని తగ్గిపోతుంది. అదేవిధంగా డ్యూరేషన్ ముందు మీకు కంటిన్యూస్‌గా వచ్చేది. డ్యూరేషన్ కూడా తగ్గిపోతుంది. స్లోగా ఇవన్నీ తగ్గిపోయి, ఫ్రీక్వెన్సీ తగ్గిపోయి, ఇంటెన్సిటీ తగ్గిపోయి, డ్యూరేషన్ తగ్గిపోయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏంటంటే మీకు క్విక్‌గా కంప్లీట్‌గా ఆస్తమా అనేది క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఈవెన్ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో ఎక్సలెంట్‌గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. Fiticus Homeopathy